699 న్యూస్. నేరేడ్మెట్ గీతానగర్ లో ఉంటున్న అభిషేక్ 3 నెలల క్రితం సైబర్ నేరగాళ్లు పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. టాస్క్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయని వారు నమ్మించడంతో ఆశపడ్డాడు. ముందుగా తన ఖాతా నుండి కొద్దిగా వారికి డబ్బులు పంపించాడు. మొత్తం 1,26,752 రూపాయలు పంపించి మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వెంటనే 1930లో అతని వివరాలు నమోదు చేయించి నిందితుల బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేయించారు. అనంతరం పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసి బాధితుడు పోగొట్టుకున్న డబ్బును ఈ రోజు అతనికి అందేలా చేశాడు. బాధితుడు అభిషేక్ ఈ రోజు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. డబ్బులు పోగొట్టుకున్న వారు సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల వాటిని తిరిగి రప్పించగలిగామని సిఐ సందీప్ కుమార్ తెలిపారు. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది. సిఐ సందీప్ కుమార్ బాధితులు తమ ఖాతాలో డబ్బులు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఆలస్యం చేయకుండా 1930లో ఫిర్యాదు చేయాలి. లేదంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే వారు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వారికి అందేలా ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి వారు పంపిన లింకులు నొక్కి ఈ మోసాలకు గురవుతున్నారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో సైబర్ నేరాల నివారణకు అవగాహన కార్యక్రమాలు అనేకం చేపట్టాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు వాటిల్లదు.